బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లో కాస్తంత తగ్గుముఖం పట్టినా నిత్యం తినే వంకాయ, ఉల్లి, టొమాటో, అల్లం, మిర్చి ధరలు ఎక్కువగానే పలుకుతున్నాయి. పంట దిగుబడిని బట్టి రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయని రైతులు, వ్యాపారులు చెప్తుంటే కూరగాయల ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయని వినియోగదారులు అంటున్నారు. బహిరంగ మార్కెట్లో కేజీ ఉల్లి 50 రూపాయలు, టొమాటో కేజీ 80 నుంచి 100 రూపాయలు పలుకుతుంటే రాజమండ్రి రైతు బజార్లలో ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. బహిరంగ మార్కెట్లో అయితే కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటే బగ్గుమంటున్న పరిస్థితి కూరగాయల ధరల్లో ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా చూసినట్లయితే కూరగాయల ధరలు చాలా ఎక్కువగా పలుకుతున్న పరిస్థితి ఉంది. అయితే రైతు బజార్లో కాస్త ఎంతో కొంత తగ్గుదల ఉండడంతో బయట మార్కెట్లో కొంత నియంత్రణ అయితే జరుగుతుంది. అయితే రైతు బజార్లో కూడా ఈ రేట్లు గతంతో పోలిస్తే చాలా ఎక్కువగానే కనిపిస్తాయని చెప్పేసి వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం రాజమండ్రి గణేష్ చౌక్ సెంటర్లోని ఇక్కడ రైతు బజార్లో ఉన్నాం. రైతు బజార్లో చూస్తుంటే ఇక్కడ రేట్లు బయట మార్కెట్కి ఇక్కడికి కొన్ని విషయాల్లో, కొన్ని కూరగాయల విషయాల్లో కొంత తేడా ఉంది. అయితే ఇక్కడ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వంకాయలు చూసుకున్నట్లయితే దాదాపుగా 40 రూపాయలు పలుకుతున్న పరిస్థితి ఉంది. అది కూడా ఇక్కడ సరుకు అందుబాటులో లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నప్పుడు టమాటా, ఇక్కడ దేశవాళీ టమాటా 52 రూపాయలు రైతు బజార్లో అమ్ముతున్నారు. అదే బయట మార్కెట్లో అయితే కేజీ 100 రూపాయలు, 80 నుంచి 100 రూపాయలు పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ హైబ్రిడ్ టమాటా వచ్చి 44 రూపాయలు పెట్టారు. అయితే చిన్నగా అవి ఉండడం వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది. అలాగే నలుపు వంకాయలు కానీ, గులాబీ, తెలుపు, అలాగే 3 రకాల వంకాయలకి సంబంధించి దాదాపు 30 నుంచి 40 రూపాయల మధ్య ఇక్కడ రేట్లు ఉన్నాయి. బయట అయితే చాలా ఎక్కువగా పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇట్లాగా కూరగాయ ధరలు ఇప్పటికే గత 2-3 నెలలుగా చూస్తే క్రమేణా పెరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గిందని చెప్పేసి రైతు బజార్లో వ్యాపారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని కూరగాయలు కూడా ఇక్కడ అందరూ కూడా రైతులు పండించి తీసుకొచ్చి అమ్మే కాదు, కొన్ని కూరగాయలు కొన్ని వాటిని బయట కొనుగోలు చేసే అమ్మాలి. ఇప్పుడు బంగాళదుంపలు కానీ, ఉల్లిపాయలు కానీ ఇట్లాన్నీ కూడా బయట ఏదైతే ఓపెన్ మార్కెట్లో కొని అక్కడున్న రేటు ప్రకారం ఇక్కడ ఆఫీసర్లు నిర్ణయిస్తారు. అయితే ఈ రేటు నిర్ణయించడంలో హేతుబద్ధం లేదనేది కొంతమంది వినియోగదారులు ఆపోతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి రాజమండ్రి ఇక్కడ గోదావరి జిల్లాలో చూసినట్లయితే ఎక్కువగా కూరగాయలు పండే ప్రాంతం అయినప్పటికీ కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కువ పంటలు రాకపోవడం వల్ల గత 2-3 నెలలుగా చూసినట్లయితే కొంచెం రేట్లు పెరిగిన పరిస్థితుంది. అంటే ఉత్పత్తి దగ్గర రేట్లు ఎప్పుడైతే ఉత్పత్తులు కొంచెం అందుబాటులోకి వచ్చినాయి అని చెప్తున్నారు. చెప్పండి, మీరు కూరగాయల ధరలు ఎలా ఉన్నాయండి గతంతో పోలిస్తే? ఇప్పుడు గత 3 నెలలు అట్లా పెచ్చే ఉన్నాయండి. ఇప్పుడు కూరగాయలు పెచ్చేదానే ఉన్నాయండి. ఇంకేం చేస్తాం, ఏ తక్కువ ఉంటే కొనుక్కుని వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఏం కొన్నారు? ఇక్కడ ఏమున్నాయి అట్లా? ఇప్పుడు బెండకాయలు కొన్నామండి, బీరకాయలు కొన్నామండి. కేజీ ఇప్పుడు 28 రూపాయలు. 28 రూపాయలు. ఇప్పుడు అవి పర్వాలేదు, మొన్న అయితే ఎక్కువ ఉన్నాయి, 60 రూపాయలు, 80 రూపాయలు. ఈ ధరలు ఎలాగా ఉన్నాయనుకుంటున్నారు? గతం చూస్తున్నారు కదా, రెగ్యులర్గా రైతు బజార్లో కొన్నారు, బయట మార్కెట్ చూస్తున్నారు, ఎట్లా ఉంది? అన్ని రకాలు రావట్లేదు సార్ ఇక్కడ రైతు బజార్కి. అన్ని కొన్ని తక్కువ వస్తున్నాయి. ఇవి ఎక్కువ రేట్లు ఉన్నాయి, ఏవి రావట్లేదు ఇక్కడికి. ఏదైతే తక్కువలో ఉన్నాయో అయ్యే వస్తున్నాయి. ఆ కంద ఈ రేట్ ఎక్కువ ఉన్నాయండి, అలాంటివి ఎవరు తేవట్లేదు. అంతేనండి. మిగిలిన కూడా తక్కువ రేట్లు అయితే కనుక ఇక్కడ వేసుకోవచ్చు అంతే. ఇప్పుడు వంకాయలు ఉన్నాయండి, కేజీ బయట 100 రూపాయలు అమ్ముతున్నారు. నల్ల వంకాయలు కానీ, తెల్ల వంకాయలు కానీ కేజీ 100 అమ్ముతున్నారు ఎక్కడైనా సరే. అవి వీళ్ళు తేరు, ఎందుకంటే ఆ బోర్డు రోడ్లకి వీళ్ళకి సెట్ అవ్వదు. అందువల్ల ఈ బయట కొనుక్కోవాల్సి వస్తుంది అంతే సార్. ఇది వినియోగదారులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. చెప్పండి సార్, ఎలా ఉన్నాయి ధరలు? మీరు రెగ్యులర్గా రైతు బజార్కి వస్తున్నారు కదా, గతలో పోలిస్తే 3 నెలలు పెట్టేట్లని ప్రస్తుతం ఎట్లా ఉంది? తగ్గినాయండి, బాగా తగ్గింది. ఉల్లిపాయలు ఎలా ఉన్నాయి? బయట మార్కెట్లో మీరు కొంటున్నారు కదా, ఎట్లా ఉంది ఇక్కడ? బయటికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అక్కడ 50 అబోవ్, ఇక్కడ 36 రూపాయలకి. ఇది మనం చూస్తున్నాం, కొన్ని రకాలు కూరగాయలు ఇక్కడ దొరకట్లేదు. ఏదైతే కొన్ని ధరలు అందుబాటులో ఉన్నాయి అవే రైతు బజార్లో పెడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు కంద అలాంటిది ఇక్కడ దొరకని పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ రేట్లు మీరు ఎట్లాగా అమ్ముతున్నారు? ఇక్కడ చూసినట్లయితే టమాటాలు కానీ, బీరకాయలు కానీ, బెండకాయలు కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూసినట్లయితే ఇప్పుడు
ఇక్కడ అందుబాటులో ఉన్న కూరగాయలే ఉంటున్నాయని చెప్పేసి అన్నారు. రేట్లు గత నెల రోజుల్లోని ఎట్లాగుంది చెప్పండి. మీ బీరకాయలు మొన్న వరకు 40 అలా ఉండేదని మళ్ళీ ఇప్పుడు 28కి వచ్చినాయండి. బెండకాయ 14 ఉండేది, సడన్గా ఒకసారి పెరిగిపోతుంది, ఒకసారి తగ్గిపోతుంది. అంటే పంట ఎక్కువైతే తగ్గుతుందండి, పంట తగ్గుతుందో మళ్ళీ పెరుగుతుందండి. పంట ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు? పంట ఒక్కోసారి ఒకే పంట వేసేయడం వల్ల పెరిగిపోతుంది. మళ్ళీ వర్షాల కాలం వలన స్టార్ట్ అవడం వలన పంట కొద్దిగా నాణ్యత దిగుబడి తగ్గిందండి. దానిపైన రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు వంకాయలు ఎందుకు రావట్లేదు మార్కెట్లో? వంకాయలు వస్తున్నాయి, వర్షాలు మనం పెద్దగా దిగుబడి తగ్గిపోతుంది, రాలిపోతుందండి. దానివల్ల ఏమంటే దిగుబడి తగ్గిపోతుంది. దాని రేట్లు కూడా పెరుగుతున్నాయండి, కాయలు రావడం కూడా తగ్గుతుందండి. ఇది ఇక్కడ వర్తకులు కూడా అదే అంటే రైతులు కొంతమంది ఉంటారు, కొంతమంది వర్తకులే ఉన్నారు. అంటే బయట వాళ్ళు సేలో పండిన పంటల 1-2 అయితే వాళ్ళు ఇక్కడ లైసెన్స్ తీసుకుని ఇక్కడ పెడుతున్నారు. కొన్ని దొరకని కూరగాయలు బయట మార్కెట్లో కొన్ని ఇక్కడ పెడతారు. లేదండి, బాగానే వస్తుందండి. అంటే రైతు గిట్టుబాటు ధర ఇప్పుడు పెట్టుబడులు అన్నీ పెరిగినాయి కదండి. ఆ విధానాన్ని పెట్టి ఇప్పుడున్న రేట్లు కానివ్వండి, అదే 10 సంవత్సరాల క్రితం బెండకాయ 10 రూపాయలని గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు మ్యాక్సిమం రైతుకి 20 రూపాయలైనా ఉండాలండి. దాన్ని పెట్టండి పంట బాగానే వస్తుందండి, రేట్లు పర్లేదు. వంకాయ ఏంటంటే వాతావరణ పరిస్థితి వల్ల అండి. వంకాయ పంట అందుకుంది అనుకోండి, మళ్ళీ అది మామూలు కేజీ 20 రూపాయలకి వచ్చేస్తుంది. పంట కొరత వల్ల వంగ తోటలు అవి కొద్దిగా పురుగులు అవి ఎక్కువ పట్టేయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బెండ తోట అనుకోండి, వేసిన 45 రోజులకు వచ్చేస్తుందండి. అదే బీరపదలు కూడా అదే పరిస్థితి అండి. వంకాయ పంట టైం ఎక్కువ తీసుకుంటుంది, దిగుబడి తక్కువ వస్తుందండి. అవి మందులకు ఖర్చులు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారు రైతులు, పండించే రైతులు తగ్గిస్తున్నారు ఇంట్రెస్ట్, అంతే అండి. బీరకాయ బెండకాయ బాగా ఎక్కువగా వస్తుంది. టమాటా ఇప్పుడు మనకి సీజన్ కాదు కదండి, మనకి డిసెంబర్కి వస్తాయండి. ఇప్పుడు ఈ నెల పోతే నార్మల్ గట్టి వేసేస్తారండి. మన వచ్చేసరికి డిసెంబర్కి, ఈ సీజన్లో రావండి. పంట ఎద్దడైతే ఎప్పుడైనా పెరుగుతాయి కదండి, దానికి ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉందండి. మనం చూస్తున్నాం చిక్కుడుకాయలు చాలా ఎక్కువ ధర పలుకుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ. ఇప్పుడు బెండకాయలు అయితే ఇప్పుడు మార్కెట్లోకి ఎక్కువ వచ్చినాయి. ఈ రోజు ధర తగ్గింది. అలాగే బీరకాయలు కూడా ఎక్కువ మార్కెట్లోకి రావడంతో, ఎక్కువ పంట రావడంతో ఇక్కడ కేజీ 28 రూపాయలకు వచ్చింది. ఇంతకు ముందు అయితే 50 రూపాయల దాకా బీరకాయలు అమ్మేవారు, 50-60 రూపాయలు అమ్మారు. ఇదే బహిరంగ మార్కెట్లో ఇక్కడ రైతు బజార్ అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ధరలు ఉన్నాయి. ఇది రైతు బజార్ అందుబాటులో లేని ఈ పట్టణ శివారు ప్రాంతాల్లో ఈ కూరగాయ ధరలు అయితే మండిపోతున్నాయి. చాలా చోట్ల ఇప్పుడు ఉల్లిపాయలు 2 కేజీలు 100 రూపాయలు పైన అమ్ముతున్నారు. అలాగే వంకాయలు చూసినట్లయితే 100 రూపాయలు పలుకుతుంది. తెలుపు నలుపు దాని రకాన్ని బట్టి కూడా అలాగే పలుకుతుంది. అలాగే కొన్ని కంద లాంటి దుంపలు కూడా బయట ఎక్కువ రేటు ఉంది. ఏదైనా కూరగాయ ధరలు పెరగడంతో వినియోగదారులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. బహిరంగ మార్కెట్లో కూరగాయ ధరలను కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల్లో బియ్యం ధరలు పెరుగుతుంటే బియ్యం 48-49 రూపాయలకి అందించడానికి రైస్ స్టాల్స్ని ప్రారంభించారు. అలాగే కందిపప్పుని అక్కడ 160 రూపాయలకి, అంటే బయట బహిరంగ మార్కెట్లో 180 రూపాయలు అంటే 160 రూపాయలకి ఎక్కిరించేలా పెట్టారు. ఇందులోనే మళ్ళీ పంచదార కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ధరలు కూడా ఏదైతే కూరగాయ ధరలు ఉన్నాయో ఉల్లిపాయ, టమాటా ఈ ధరలన్నీ కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం ఉపకరణ చెప్తుంది. ఏదైనా రాబోయే రోజుల్లో వర్షాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. లంక గ్రామాలు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఈ పంటలు కూడా మళ్ళీ దెబ్బతినే పరిస్థితి ఉంది. దీంతో వచ్చే 2-3 నెలల్లో కూడా కూరగాయ ధరలు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.